మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. 30 తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత తగ్గుతాయి? హలో అండి. నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 కరీంనగర్. సో, కామన్‌గా జనరల్‌గా అందరూ ఏమనుకుంటారు, యూజువల్లీ ఏంటి అంటే కొంతమందికి మేడం పెళ్ళై చాలా ఏళ్ళయింది. ఇప్పటివరకు ఎందుకు మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోలేదు, లేదు అంటే డాక్టర్‌ని కలవలేదు అంటే, యూజువల్లీ మాకు తెలిసిన వాళ్ళకి ఏంటి అంటే మేడం 10 ఏళ్ల తర్వాత, లేదు అంటే 15 ఏళ్ల తర్వాత ఎప్పుడో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, మేము కూడా అలాగే ఎప్పటికో ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అని ఫ్రీక్వెంట్‌గా చాలామంది కపుల్స్ మాకు చెప్తూ ఉంటారు. సో, వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ప్రెగ్నెన్సీ ఆర్ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఏజ్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, దీని అర్థం ఏంటి అంటే, యూజువల్లీ 20-30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెస్ట్‌గా ఉంటాయి. సో, మ్యాక్సిమం ఛాన్సెస్ ఆ ఏజ్‌లోనే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే స్పర్మ్ హెల్త్ చాలా బెటర్‌గా ఉంటుంది అండ్ ఎగ్ హెల్త్ చాలా బెటర్‌గా ఉంటుంది. దాంతో పాటు యూట్రస్ కూడా చాలా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు. బట్ ఏజ్ మనకి ఎక్కువగా అవుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే స్పర్మ్ తగ్గిపోవడము కొంతమందిలో ఎగ్స్ అనేవి తగ్గిపోవడం, లేదు అంటే అదర్ ఫైబ్రాయిడ్స్ కానీ గర్భసంచిలో వాపు కానీ ఇటువంటి కండిషన్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో, వీరిలో ఏంటి అంటే ఎగ్ కౌంట్, క్వాలిటీ ఇట్లాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అవ్వడము అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడము ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పుడో ప్రెగ్నెన్సీ వస్తుంది అని వెయిట్ చేయకుండా మీరు ప్రెగ్నెన్సీ కనుక మీ ఏజ్ ఎంత ఉంది అనేది ప్రతి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే ప్రతి కపుల్ కూడా వాళ్ళ ఏజ్ ఏంటి అనేది రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని మనము క్లియర్గా చెప్పుకోవాలి అంటే మనకి ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే 20-30 ఇయర్స్ కనుక కపుల్ కనుక ఏజ్ 20-30 ఇయర్స్లో ఉంది అనుకోండి, వాళ్ళ ఛాన్సెస్ అనేవి యూజువల్లీ మోర్ దెన్ 25% అంటే ఈచ్ మంత్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మోర్ దెన్ 25% ఉంటాయి. అదే వాళ్ళ ఏజ్ కనుక 30 ఇయర్స్ కంటే ఎక్కువ అవుతుంది, లైక్ 30-35 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ఛాన్సెస్ అనేవి లెస్ దాన్ 20% ఉంటాయి అన్నమాట పర్ మంత్. అండ్ ఇఫ్ వాళ్ళ ఏజ్ కనుక 35 ఇయర్స్ దాటింది అనుకోండి, వాళ్ళకి ఈచ్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లెస్ దాన్ 15% ఉంటాయి. అండ్ ఇఫ్ ఏజ్ ఇంకా అంటే లైక్ మోర్ దెన్ 40 ఇయర్స్ అయింది అనుకోండి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి లెస్ దెన్ 5% అంటే చాలా ఎక్కువగా మనకు పడిపోవడం జరుగుతుంది. సో, మనకి ఆఫ్టర్ 30 కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవా అంటే డెఫినెట్లీ ఉంటాయి. బట్ ఛాన్సెస్ అనేవి మనకి తగ్గుతూ ఉంటాయి. అంటే మనం సక్సెస్ రేట్స్ కనుక తీసుకుంటే 20-30లో ఉన్నంత ఎక్కువగా హెల్దీ ప్రెగ్నెన్సీస్ మనకి ఆఫ్టర్ 30 రావు. సో, మీ ఏజ్ కనుక మీరు డెఫినెట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో, 30-35 కనుక మీ ఏజ్ అయ్యింది అంటే మాత్రము డెఫినెట్గా మీరు అప్ టు 1 ఇయర్ న్యాచురల్గా లైక్ చిన్న మెథడ్స్ ఇంట్లో లైఫ్ స్టైల్ ఇవన్నీ చేంజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ 6 మంత్స్ తర్వాత లైక్ 1 ఇయర్ తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నేను ఇందాక చెప్పింది మనకి ఏజ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ రావడానికి. కాబట్టి డెఫినెట్గా మీరు 6 మంత్స్ టు 1 ఇయర్ వెయిట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక మంచి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలుసుకొని వారి గైడెన్స్ అనేది తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.